ఏంటిది ఎంటర్టైన్మెంటా? మరి ఏదైనా స్పెషల్ గా ఉండాలి, అందరూ అందులో నిమగ్నం అయిపోవాలి. యాక్చువల్లీ ఒక స్పెషల్ గా ప్లాన్ చేస్తా, అది కాస్త ఎండ్ లో పెడదాం అనుకున్నా. మీకు ఇప్పుడే కావాలా? ఎస్. అయితే పక్కూరు నుంచి ఒక 13 సంవత్సరాల అమ్మాయి తన జల్వా చూపించడానికి వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ ధనుశ్రీ. మల్లివే కొండ మల్లివే పల్లివే పగిన పల్లివే ఏ చోటి ఒంగోలు గీత పవర్ ఒకసారి చూపించు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ గడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి हे छोटी थोड़ा मास बीट डालो. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ గడితే నిద్రపోదు నిండు రాత్రి ఈమె తన డాన్స్ లో ఎంత ఎనర్జీ చూపించిందో చప్పట్లు కూడా అంతే ఎనర్జీ వినిపించాలి.
ఇంద్రజ గారు, ధనశ్రీ ఫర్ యు. అసలు ఎముకలు ఉన్నాయా మీ బాడీలో? ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఎటు పడితే అటు తిరిగేస్తున్నారేంటి మీరు? యోగా చూసాము, డాన్స్ చూసాము. యోగా అనేది చాలా సటిల్ గా చేయాల్సిన విషయం. డాన్స్ అన్నది మొత్తం వేవ్స్ అవి ఇవి అని ఉంటాయి. రెండు కలిపి చేయడం ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎందుకంటే డాన్స్ చేసిన తర్వాత మన బాడీలో ఒక స్వింగ్ ఉంటూ ఉంటది. అప్పుడు కరెక్ట్ గా సెటిల్ గా ఒక యోగా చేయాలంటే అది చాలా కష్టం, ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బట్ అవుట్ స్టాండింగ్ అమ్మా, అవుట్ స్టాండింగ్. You have created a magic on the stage. God bless Nana. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు చెప్పండి. శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రతి ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ ని కాపాడే సెగ్మెంట్ ఒకటి ఉంటది. ఈ ఎపిసోడ్ ని కాపాడిన సెగ్మెంట్ అయితే ఇదే. కానీ నేను ఒకరిని ప్రశ్నించాలనుకుంటున్నాను. సిగ్గుందారా నీకు? అమ్మాయి ఎంత పిల్ల, నువ్వు ఎంతోడివి? అమ్మాయి చేసిన దాంట్లో ఒకటైనా చేయగలవారా? నువ్వు చేయగలవా? చేస్తా. రారా. అరే చూడు, ఇలా కింద నుంచి వచ్చి మొహం తీసుకొచ్చి ఇలా పెట్టావు చూడు. అదే అది మొహం పెట్టాలి. ఓకేగా? ఏందిరా బావిలో కప్పలాగా పడుకున్నట్లే. ఇంకోటి చూపించమ్మా. పడుకొని అది ఇది ఓకే. ఇది చేయలేకపోతే ఇంకెంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. ముందు రెండు కాళ్ళు పట్టుకో. అన్నట్లేదు. గెంతు దీ మాత్రం దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. తమ్ముడు నేను చేయలేదు, నువ్వు ఏదంటే అది నువ్వు ఒప్పేసుకుంటుందిలే కానీ నువ్వు ఒకటి చెయ్యి. నరేష్, వెనక్కి వంగొద్దు, ముందుకి వంగమని చెప్పండి. ఇప్పుడు పాప ఒకటి ఇస్తుంది, నువ్వు చెయ్యకపోతే. నేను ఆ వయసులో ఉన్నప్పుడు అలాంటి ఎన్నో చేశారా? ముందుకి వంగి ఆ బొట్టున వేళ్ళు పట్టుకోమని చెప్పండి. మీరు నరేష్ కి చెప్పినంత కూడా కాదండి, జస్ట్ వంగి ముందుకి మీ బొట్టన్ వేలు పట్టుకోమని అంటున్నారు అంతే. నీ వంచకూడదు, అది వంగకూడదు, ఇలాగ స్ట్రైట్ ఉండాలి, బొట్టన వేలు పట్టుకోవాలి. సరే, ఒక్కసారి వచ్చిపోమమ్మ ఎరుపుతేగా అన్నట్టు ఉంటది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడండి. అసలు నాకు వదిలే, నీకెందుకు నా పెళ్లి? రే, ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? రింగులు దూకే వారితో మాట్లాడుతున్నారు. రింగులు దూకాడు. ఒరే, ఈ బొటనేలే పట్టుకోలేకపోతున్నావు, రింగులు దూకేవాడు నువ్వు. నీకు రింగులాట వరకే తెలుసు. మీకేం తెలుసు మాకు తెలుస్తుందిలే గానీ ముందుకి వంగి బొట్టన్ వేలు పట్టుకోండి. ఆది గారు మీరు చేయగలరు, ట్రై చేయండి. సైడ్ వ్యూ అండి, సైడ్ వ్యూ. నీ బెండ్ అవ్వకూడదు. మీరు బెండ్ అవ్వకండి, ఒక్క నిమిషం ఆగండి. కమాన్ తమ్ముడు. మీరు ఎప్పటికీ మీ బొట్టన్ వేలు టచ్ చేయలేరని మాకు తెలుసు, కానీ ధన్యశ్రీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అమ్మా. వండర్ఫుల్ సూపర్ పర్ఫార్మెన్స్, వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ మీ డాడీ మీకు ఇది నేర్పించారు కదా? డాడీ వచ్చారు ఇక్కడ? సార్ రండి. సో మీ కూతురు పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. యాక్చువల్ గా డాన్స్ చేపిస్తాను సార్ అని చెప్పాను, కానీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ యోగాలో అని చెప్పి అది ఇది కలిపి ఒక ప్లాన్ ఇచ్చారు, ఒక ఫ్యూజన్ వర్షన్ చూపించారు. అది నాకు బాగా సక్సెస్ అయింది. నాకు సపోర్ట్ చేసిన బాబు గారికి, గోపిక్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆ అమ్మాయి అంత బాగా చేయడానికి వాళ్ళ నాన్న కారణం, మనోడు ఏమీ చేయకపోవడానికి కూడా వాళ్ళ నాన్నే కారణం. ఏడే ఉంటాడు. మా అందరికి కూడా ఈ ఫ్యూజన్ వర్షన్ భలే అనిపించింది. అండ్ ఇలాంటి ఇంకా చాలా వర్జన్స్ చూడాలని ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమ్ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ ధనేశ్రీ.